అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గ్లూకోజ్ టెస్ట్ అనేది గర్భవతులు ఎందుకు చేయించుకోవాలి, అసలు గ్లూకోజ్ అధికమైతే బేబీకి తల్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రెగ్నెన్సీ టైంలో తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకోవడానికి అన్ని చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ టైంలో గ్లూకోజ్ మానిటరింగ్ అనేది కూడా మేజర్ ప్రీనేటల్ కేర్లో ఒకటని మీరు గుర్తించాలి. అసలు ఏంటి ఈ గ్లూకోజ్, తల్లికి బిడ్డకి ఇది ఎలా ఉపయోగపడుతుందని చూస్తే, గ్లూకోజ్ అనేది మన యొక్క బ్లడ్లో ఉండే షుగర్ కంటెంట్ అన్నమాట. ఇది శక్తి ఉత్పత్తికి ఒక ప్రధానంగా పనిచేస్తుంది. ఇది అందరికీ ముఖ్యమే, అంటే మహిళలకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ ముఖ్యమే. ముఖ్యంగా గర్భవతులకు ఇది ఎంతో అవసరం అవుతుంది. తల్లి రక్తంలో ఉండే గ్లూకోజ్ అనేది ప్లసెంటా ద్వారా బేబీకి చేరుతుంది. సో ఈ విధంగా బేబీకి శక్తినిస్తుంది అన్నమాట ఈ గ్లూకోజ్. మానవ శరీరానికి శక్తి కోసం గ్లూకోజ్ అవసరం, అందరికీ ఇది అవసరమే. కానీ సరైన మోతాదులు ఉన్నంత వరకు మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు కనుక గ్లూకోజ్ శాతం ఎక్కువ అయ్యింది అంటే ఇది శరీర అవయవాలను దెబ్బతీస్తుంది. ఈ యొక్క అధికమైన గ్లూకోజ్ అనేది గర్భవతికి మంచిది కాదు. ఇది డయాబెటీస్కి దారితీస్తుంది. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. ఇది తల్లికి బిడ్డకు అనేక రకాల సమస్యలను తీసుకొని వస్తుంది. ఈ సమస్యలో ప్రధానమైనది ఏంటంటే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అండి. గ్లూకోజ్ లెవెల్లో కనుక హెచ్చు తగ్గులయ్యాయంటే అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక రెండవదిగా చూస్తే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయితే బేబీ బరువు కూడా చాలా పెరుగుతుందన్నమాట. సో దీని వలన బేబీ త్వరగా డెలివరీ అవ్వడము, లేదా బేబీ ఎక్కువ బరువుతో ఉండడం వల్ల నార్మల్ డెలివరీ అవ్వక సిజేరియన్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నిసార్లు బేబీకి పుట్టుకతో వచ్చే సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు హై బీపీ సమస్య రావడము, యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడము, దీంతోపాటు హైపర్ టెన్షన్, పాలిహైడ్రోయామ్నియోస్, ఎక్సెస్ ఆఫ్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, ఈ సమస్యలన్నీ కూడా గ్లూకోజ్ ఎక్కువైతే వస్తాయన్నమాట. అంతేకాదు డయాబెటీస్ ఉన్న తల్లి కడుపులోని పిల్లలకు షోల్డర్ డిస్టోసియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి ఎముకలకు సమస్యలు తీసుకొని రావచ్చు. శిశువు బరువు ఎక్కువగా ఉండడం ద్వారా డెలివరీ కష్టం చేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్న తల్లులకి యోనికి సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. బట్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు సరైన ఆహారం తీసుకోవాలి. షుగరీ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. చురుగ్గా ఉండండి, ఎక్సర్సైజ్ అనేది చేయండి. యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వలన గ్లూకోజ్ స్థాయి అనేది సమతుల్యంగా ఉంటుందన్నమాట. ఎక్కువ తక్కువ అవ్వకుండా సమతుల్యంగా ఉంటుంది. సో గర్భవతులు ప్రెగ్నెన్సీ టైంలో మీకు షుగర్ రాకుండా ఉండాలి, డయాబెటీస్ అనేది రాకుండా ఉండాలి, లేదా మీకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గ్లూకోజ్ టెస్ట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. గ్లూకోజ్ టెస్ట్ రెండు రకాలుగా ఉంటుంది. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్. సో ఈ టెస్ట్లు అనేవి మీరు డాక్టర్ని కలిస్తే మీకు వివరంగా చెప్తారు. మీకు అవసరమైతే ఈ టెస్ట్లు అనేది చేయించుకోండి. మీకు షుగర్ లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. మన యొక్క నెక్స్ట్ వీడియోస్లో గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటే ఏంటి, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.